హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ దోశల పిండికి అనమాట ఫ్రెండ్స్, ఈ నానబోస్తున్నాం అనమాట. ముందు ఏంటంటే మినపప్పు ఈ గ్లాసుడు అనమాట ఫ్రెండ్స్. దీనికి 2 గ్లాసెస్ ఏమో బియ్యం రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇవి పోసేసి దీనికి ఏంటంటే మెంతులు శనగబద్దలు వేసేసి దీన్ని 6 అవర్స్ నానబెట్టేసి రుబ్బుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దోశల పిండికి మామూలుగా అయితే చూడండి, ఈ నానబెడదామని చెప్పి రెడీ పెట్టేశారనమాట. ఇందుట్లో అంటే రైస్ 2 గ్లాసెస్ రైస్ ఉన్నాయి, కొంచెమేమో శనగబద్దలు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి. ఇందుట్లో మామూలుగా మినపప్పు గుండెపప్పు అనమాట, పొట్టులేని పప్పు మినపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది 1 గ్లాస్ అనమాట. అది ఫ్రెండ్స్ ఇది నానబెట్టాను అనమాట. చూడండి, ఏంటంటే దోశల పిండికి అనమాట. మినపప్పు గుండెపప్పును 1 గ్లాసుడు అనమాట మినపప్పు, 2 గ్లాసులేమో రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం చిన్న గ్లాసు చిన్న గిన్నెలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, వాటితోనేమో శనగబద్దలును కొంచెం మెంతులు వేసి అన్నీ కలిపేసి నానబెట్టాం. మామూలుగా కొంతమంది అయితే దానికి సపరేట్గా నానబెట్టేసి అది రుబ్బేటప్పుడు కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. మేము అలాగ మొత్తాన్ని కలిపెట్టాం. కొంతమంది అటుకులు కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది పప్పు రుబ్బడానికి గ్రైండర్ ఓపెన్ చేసి పెట్టామన్నమాట. కడిగేసి పప్పు రెడీగా ఉంది వేయటానికి అనమాట. పిండికి పొలగం బూర్లు అంటారు చూడు ఫ్రెండ్స్, వాటికి కూడా ఇదే పిండి వాడతారు. చిన్న పునుక్కి అన్నిటికీ కూడా దోశల పిండికి ఏంటంటే 1 గ్లాస్ పప్పును 2 గ్లాసులేమో రైస్ అనమాట. దీంట్లో శనగబద్దలు మెంతులు కూడా వేసాను అన్నమాట. పప్పు అంతా కూడా రుబ్బేస్తుంది అనమాట. గ్రైండర్ అవుతుంది అనమాట. చూడండి, దోశల పిండి అంతా కూడా గ్రైండ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీకి దోశల పిండికి గారెలకి అన్నిటికి కూడా ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. అది ఇలా గ్రైండర్లో అంతా కూడా గ్రైండ్ అవుతుంది అనమాట. దోశల పిండి అనమాట ఫ్రెండ్స్. చూడండి, అయిపోయి వచ్చింది అనమాట. దీంట్లో వాటర్ మంచినీళ్ళు పోయాలన్నమాట, అది కొంచెం లూజ్ రావడానికి అనమాట ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట పిండి రుబ్బేయటం ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దోశలు వేస్తున్నాం అన్నమాట. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట ఫ్రెండ్స్. ఇది చట్నీను దోశలు అనమాట.